పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే జనాల్లో జనరల్ గానే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఈసారి కల్కి సినిమాకి మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. ఆల్రెడీ సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ సినిమా హిట్ కోసం ఏం చేస్తున్నారు? అసలు ఈ సినిమా ప్రభాస్ కి ఎందుకంత స్పెషల్? సలార్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత వస్తున్న మూవీతో పాటు ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్, నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న సినిమా కల్కి మీద ఆడియన్స్ లో ఫుల్ హైప్ ఉంది. ఎందుకంటే ఒక్క ఏడాది గ్యాప్ లో ప్రభాస్ 3 సినిమాలు రిలీజ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం. లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ 120 కోట్ల బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా, ఇయర్ ఎండ్ లో వచ్చిన సలార్ 145 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు ప్రభాస్ కల్కి 170 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఓవరాల్ గా ఏడాది గ్యాప్ లో ప్రభాస్ నటించిన 3 సినిమాల తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 435 కోట్లు. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ హైపే కాదు, కల్కి క్యారెక్టర్ మీద కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ప్రభాస్ కల్కిలో భైరవ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ తో ఉంది. ఈ మధ్య సీరియస్ రోల్స్ చేస్తున్న ప్రభాస్ కల్కిలో నెగటివ్ టచ్ తో పాటు ఫుల్ కామెడీ చేస్తున్నారు. బౌంటీ హంటర్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. ప్రభాస్ తో పాటు సినిమాలో కీ రోల్ లో కనిపిస్తోంది అమితాబ్ బచ్చన్. ఇక సినిమాలో అశ్వత్థామగా మేజర్ రోల్ ప్లే చేస్తున్న అమితాబ్ బచ్చన్ మేకప్ కోసమే ఏకంగా 3 గంటలు టైం పట్టేదట. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గా యాక్షన్ చేస్తున్నారు. దీనికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా అమితాబ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ జనాలు అశ్వత్థామగా అమితాబ్ కు ఫుల్ క్రెడిట్ ఇచ్చేశారు. భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక, యాసిన్ గా విలన్ రోల్లో కమల్ హాసన్, దిశా పటాని సినిమాని అన్ని రకాల ఆడియన్స్ ని రీచ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇంత పెద్ద భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్ సినిమా ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రాలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ రేంజ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ కాంబినేషన్ లో సినిమా వన్ అండ్ ఓన్లీ కల్కినే అంటున్నారు ఫ్యాన్స్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన కల్కిలో స్పెషల్ అపీరెన్స్ గా విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో అసలు సినిమా రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. అందుకే కల్కి పాన్ ఇండియా సినిమా కాకుండా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది.